హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన ఫ్లాక్ సీడ్స్ లడ్డూని చేసి చూపించబోతున్నాను. వీటిని అవిసె గింజలని కూడా అంటూ ఉంటారు. ఈ లడ్డు అనేది డైలీ ఒకటి తీసుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఈ అవిసె గింజల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా మంచిది. ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు అవిసె గింజలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవిసె గింజలు అనేది లైట్గా వేయించుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. మంట అనేది సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా దగ్గరుండి వేయించుకోవాల్సి ఉంటుంది. అవిసె గింజలు అనేది నీట్గా వేయించుకోవడంలోనే లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది. ఈ అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్ లేడీస్కి ఈ లడ్డు అనేది చాలా మంచిదండి హెల్త్కి. పీరియడ్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ లడ్డు తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి. చూసారా, అవిసె గింజలు అనేది ఈ విధంగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనకి వేగిపోయినట్టు లెక్క. సో వీటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాల్సి ఉంటుంది. అదే ప్యాన్లో మరో 1 కప్పు నువ్వులను అయితే వేసుకుంటూ ఉన్నాను. తెల్ల నువ్వుల్ని, మీరు కావాలంటే నల్ల నువ్వులను కూడా తీసుకోవచ్చు. చాలా మంచిదండి ఈ నువ్వులు కూడా. ఈ నువ్వుల్లో కూడా కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. లడ్డు అనేది నువ్వుల లడ్డుగా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నువ్వుల లడ్డు కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నువ్వుల లడ్డు కూడా చూసేయండి. నువ్వుల లడ్డు అనేది ఎటువంటి పాకం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను నువ్వుల నెయ్యి నీట్గా వేగిపోయాయి. వీటిని తీసేసుకుంటూ ఉన్నాను పక్కకి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు వరకు వేరుశెనగ గుండ్లను కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా వేరుశెనగ గుండ్లని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, చాలా బాగుంటాయి. హైలో అనేది అస్సలు పెట్టొద్దండి, త్వరగా మాడిపోయి లోపల భాగం అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా వేగితే చాలు. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఇక్కడ నేను వేరుశెనగ గుండ్లు, ఫ్లాక్ సీడ్స్, అదేవిధంగా నువ్వులను కూడా మూడింటిని నీట్గా వేయించుకొని ఒకే ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అవిసె గింజలు వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మెత్తని పౌడర్లా కాకుండా లైట్గా ఈ విధంగా పట్టుకుంటే చాలండి, మీడియంగా. మనం దేంట్లో అయితే లడ్డూలు చుట్టుకోవాలనుకుంటున్నామో ఆ డేక్షలో వేసుకుంటే సరిపోతుంది ఆ పౌడరు. నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్లో నువ్వులు కూడా వేసుకుంటూ ఉన్నాను. సో చూడండి, నువ్వులను కూడా ఈ విధంగా వేసుకొని సేమ్ అదే డేక్షలో వేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ గుండ్లను కూడా మిక్సీ జార్లోనే వేసుకొని మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ పొలుకులుగా ఉంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా మూడింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక డేక్షలో వేసుకొని పూర్తిగా 3 మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఈ పౌడర్లు అనేవి 3 మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనకి స్వీట్ కోసం అయితే 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటూ ఉన్నాను నేను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అనేది పూర్తిగా సరిపోతుందండి. మీకు కావాలి స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మరొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది, ఏం పర్వాలేదు. సో చూడండి, ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని నీట్గా కలిపేసుకోండి. ఈ కలుపుకున్నటువంటి పిండిని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఫైన్గా పట్టేసుకుంటే సరిపోతుందండి. మనం లడ్డు చుట్టుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా చేస్తే చాలండి. మిక్సీ పట్టుకున్న పిండి అనేది ఒక ప్లేట్లో వేసేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ. సో చూడండి, పూర్తిగా నేను పిండి అంతటిని పట్టేసుకొని ఒకసారి పైకి కిందకి నీట్గా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా పూర్తిగా కలపడం వల్ల ఎక్కడైనా ఉండలున్నా సరే పూర్తిగా కలిసిపోతుంది. లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఈ పిండిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని లడ్డు చుట్టుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను ఏమి నెయ్యి యూజ్ చేయట్లేదు. ఓన్లీ పిండినే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టితే లడ్డూలు అనేవి మనకి ఈజీగా రెడీ అయిపోతాయి. ఎంత పిండినైనా సరే ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. సో చూడండి, కొంచెం ప్రెజర్ ఇస్తే చాలండి చేతికి, ఈ విధంగా లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ అవిసె గింజల లడ్డు అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. సో చూడండి, ఇక్కడ నేను లడ్డూలన్నీ ఈ విధంగానే చుట్టుకుంటూ ఉన్నాను. మిగతా పిండిని కూడా సేమ్ పూర్తిగా ఇదే విధంగా చుట్టుకున్నానండి. మీకు ముందుగా చెప్పినట్లు లడ్డు అనేది రాలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని కూడా లడ్డు అనేది చుట్టుకోవచ్చండి. ఇక్కడ నేను నెయ్యి అనేది అస్సలు యూస్ చేయలేదు. సో ఇక్కడ నాకు పూర్తిగా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లడ్డూలు అనేవి, చాలా కమ్మగా ఉంటాయండి. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. లడ్డు మీకు ఎలా వచ్చింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి.
ఈ లడ్డు అనేది మీకు అర్థమయ్యే విధంగా చూపించాను అనుకుంటూ ఉన్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.